శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 జూన్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మేషరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న రాశి ఫలాలు చెప్పుకుందాం. ప్రధానంగా ఈ రాశి వారికి ఈ మాసం అర్ధభాగం వరకు కూడా కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే కొన్ని అననుకూలమైనటువంటి గ్రహస్థితి ఉంది కాబట్టి రవికి వేధస్థితి, తరువాత ఏలినాటి శని ప్రభావం, అంతేకాకుండా కొన్ని గ్రహాల యొక్క అననుకూలతలు ఉన్నాయి, కొన్ని గ్రహాల యొక్క ఆనుకూల్యతలు కూడా ఉన్నాయి. ప్రధానంగా వీరికి ఆర్థికపరమైనటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తలు అవసరం. కుటుంబపరమైనటువంటి కొంత చికాకులు ఉన్నాయి. మానసికమైనటువంటి ఒత్తిళ్లు, ఇట్లాంటి కొన్ని ఇబ్బందులు ఈ నెలలో వీళ్ళకి మేషరాశి వారికి ఉండేటటువంటి పరిస్థితి. కాకపోతే బృహస్పతి ఉచ్చస్థానంలో ఉండడం వల్ల ఎట్లాంటి ఇబ్బందులున్నా సరే అధిగమించేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి వీరందరూ కూడా జాగ్రత్తగా, మానసికమైనటువంటి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా దైవికమైనటువంటి మార్గంలో వెళుతూ ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి. ప్రధానంగా వీరు ఈ నెల 17వ తేదీ వరకు కూడా కాస్త చికాకులు ఉంటాయి. 17వ తేదీ తర్వాత నుంచి కాస్త అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే రవి తృతీయ స్థానంలో చక్కటి శుభస్థానంలో ఉంటాడు కాబట్టి ఎన్ని చికాకులున్నా 17వ తేదీ నుంచి కాస్త అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి చూస్తారు. వీరికి ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో ఏంటంటే ఉద్యోగంలో కాస్త మార్పులు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగ విషయంలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా పై వాళ్లతో కానీ వాళ్ళ కింది వాళ్లతో కానీ అనవసరమైనటువంటి వాగ్వాదాలకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉంటే కనుక ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ ఉద్యోగ వ్యాపారాల సంబంధమైనటువంటి విషయాలలో అందరూ కూడా ఇంచుమించుగా ఒకే రకమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది. అంటే కాస్త ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశం. కాకపోతే బృహస్పతి అనుకూలంగా ఉండడం వల్ల భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారస్తులకి కాస్త అనుకూలం. కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అధిగమించేటటువంటి ప్రయత్నం కేవలం బృహస్పతి యొక్క ఆనుకూల్యత వల్ల ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ రాశి వారు ప్రధానంగా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం ద్వారా కాస్త చికాకుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం, ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల నుంచి, ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం. ఈ నెల 17వ తేదీ వరకు కూడా ఆదిత్య హృదయంతో పాటుగా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అంతేకాకుండా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కూడా చేయడం వల్ల మంచి అవకాశాలు పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి ప్రయత్నం దైవిక మార్గంలో కాస్త ఉండేటటువంటి విషయంగా మనం ప్రయత్నం చేయాలి. ఇంకొకటి, విద్యార్థులకి అనుకూలమైనటువంటి రోజులుగా మనం భావన చేసుకోవచ్చు. ఎందుకంటే విద్యాస్థానంలో బృహస్పతి ఉచ్చస్థానంలో సంక్రమించేటటువంటి అవకాశం కాబట్టి ఉన్నత విద్యలకు సంబంధించినటువంటి విషయంలో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి. అత్యున్నతమైనటువంటి విషయాలు అంటే అత్యున్నతమైనటువంటి విద్య అంటే పీజీ తర్వాత స్టేజ్ అన్నమాట. కాబట్టి వీళ్ళందరూ కూడా విదేశాలలో ఉండేటటువంటి విద్యా ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. కాకపోతే ఈ మేషరాశి వారికి ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. ఉద్యోగ మార్పుల విషయంలో అనవసరమైనటువంటి ఆలోచనలు చేయకుండా
ఉన్నటువంటి ఉద్యోగంలోనే జాగ్రత్తగా ఎట్లాంటి తప్పిదాలు చేయకుండా ఉంటే గనక ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ చేసేటటువంటి పనులలో కాస్త చికాకులు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా మానసికమైనటువంటి ఒత్తిడి వల్ల కాస్త ఆర్థికపరమైనటువంటి విషయాలలో కూడా ఈ మానసికమైనటువంటి ఒత్తిడి వల్ల కాస్త ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం, ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం ప్రతిరోజు కూడా ఈ రకంగా ఉంటే గనక ఇట్లాంటి ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి విషయం. అంతేకాకుండా చేసేటటువంటి పనులలో కాస్త ఒత్తిడి కూడా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగం వేరు, పనులు వేరు, దానికి సంబంధించినటువంటి స్థానచలనానికి సంబంధించినటువంటి విషయం వేరు. కాబట్టి అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించాలి అంటే ప్రధానమైనటువంటి ఏదైతే గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాల యొక్క ఆనుకూల్యతలు మనకు అవసరం. ఈ ప్రధానమైన గ్రహం ప్రతి నెల మారేటటువంటి గ్రహం సూర్యుడు. ఈ రవి యొక్క బలం ఉంటే అన్ని రకాలైనటువంటి ఆనుకూల్యతలు కూడా వచ్చేటటువంటి అవకాశం. కాబట్టి ఆదిత్య హృదయం ప్రతిరోజు కూడా పారాయణ చేస్తూ, ఇప్పుడు ఏళ్ళు నడిచింది కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టుగా హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ, మనకు పనికి సంబంధించిన విషయం కానీ సామర్థ్యం విషయంలో కానీ కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితి రావాలి అంటే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం వల్ల అనుకూలమైనటువంటి పరిస్థితిని మనం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ చక్కగా విశేషమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉండాలని ఆశీర్వచనం. స్వస్తి. శ్రీమాత్రే నమః. మామూలుగా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రధానంగా ఆడవారి యొక్క పాత్ర ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది. ప్రతి కుటుంబంలో కానివ్వండి, ప్రతి ఒక్కరి జీవితంలో కానివ్వండి. ఈ ఆడవారు ప్రధానమైనటువంటి తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, చేయవలసినటువంటి ఆరాధనలు ఇవి తెలుసుకోవడం ద్వారా మనం సరైనటువంటి మార్గంలో వెళుతూ మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సహజంగా సహజరాశి చక్రంలో కుటుంబ స్థానానికి, కళత్ర స్థానానికి అంటే వివాహ స్థానానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా వివాహం దగ్గరకు వచ్చేసరికి ఒక కుటుంబంలోంచి ఇంకో కుటుంబంలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఆడవారిది. కాబట్టి బాధ్యత ఎక్కువ అవుతుంది. కుటుంబపరమైనటువంటి దోషాలు ఏమైనా ఉన్నా, కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపించాలి అన్నా, ఇంకా పెళ్లి అనేది భార్యకి భర్త, భర్తకి భార్యకి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఈ పెళ్లికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా, పెళ్లికి సంబంధించినటువంటి ఆ ఇబ్బందుల్ని అధిగమించాలి అన్నా ప్రధానమైనటువంటి దేవత ఎవరు అంటే లక్ష్మీ అమ్మవారు. ఈ కుటుంబ స్థానానికి అంటే వృషభ రాశికి, కళత్ర స్థానానికి తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీ అమ్మవారు కాబట్టి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం వధువుకి ఖచ్చితంగా ఉండాలి. కాబట్టే ప్రతి వివాహంలో పెళ్లి పత్రికల్లో వధువు పేరు చెప్పే ముందు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అంటుంటారు. అందుకోసమే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటూ కుటుంబపరమైనటువంటి దోషాలన్నీ కూడా పోవడానికి, కళత్రపరమైనటువంటి వివాహపరమైనటువంటి దోషాలన్నీ కూడా పోవడానికి ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క ఆశీర్వచనం ఉండడానికి మనం ఆ రకంగా మన పెద్దవాళ్ళు ఈ వధువుకి పేరుకు ముందు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అని పేరు చెప్తూ సంబోధిస్తారు. అంతేకాకుండా ఈ కుటుంబపరమైనటువంటి దోషాలు అవన్నీ కూడా పోవడానికి కేవలం అమ్మవారి యొక్క అనుగ్రహం ఏ విధంగా కలుగుతుంది అంటే నిత్యకృత్యంలో ఆడవాళ్ళందరూ కూడా ప్రతిరోజు లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యాలి.
లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఒకవేళ పూజా కార్యక్రమాలు చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉంటే లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం అయినా ప్రతిరోజు ప్రతినిత్యం కూడా పారాయణ చేయడం ద్వారా అనేక రకాలైనటువంటి దోషాలన్నీ కూడా పోతాయి. అంతేకాకుండా ఇంట్లో తులసి సేవ చేసుకుంటే ప్రతిరోజు తులసికి నీళ్లు పోస్తూ తులసి ఎప్పుడు కూడా సజీవంగా ఇంట్లో కళకళలాడుతూ, అంతేకాకుండా ఆ ప్రతిరోజు ప్రదోషం సమయంలో తులసి చెట్టు దగ్గర దీపారాధన చేయడం, ఇట్లాంటివన్నీ కూడా ఎంతో ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశాలని కల్పించేటటువంటి ప్రక్రియలు. చాలా చిన్నటువంటి ప్రక్రియలే కానీ మంచి ప్రక్రియలు అన్నమాట, విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి ప్రక్రియలు. అంతేకాకుండా ప్రధానంగా ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా అధిగమించాలి అంటే అతిథి సత్కారం నిత్యం జరుగుతూ ఉండాలి. ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు లేదు కాదు అనకుండా సేవాభావంతో వారిని చూసుకుంటూ వచ్చినటువంటి వారికి పానీయాలు ఆహారాలు ఇస్తూ ఆ విధంగా సేవ చేసుకుంటూ ఉండడం ద్వారా కూడా అతిథి రూపంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క ప్రసాదం కూడా మనకు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సామరస్యంగా ఉంటూ చక్కటి ఫలితాలు పొందాలి అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన, తులసి సేవ, అతిథి సేవ, ఈ మూడు చక్కగా ప్రతి ఇంట్లో కూడా జరిగేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ రకంగా కేవలం లక్ష్మి అంటే ధనమే కాదు, లక్ష్మి అంటే జ్ఞానం అని అర్థం. కాబట్టి ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క ఆశీర్వచనం వల్ల ప్రతి ఒక్కరూ కూడా విశేషమైనటువంటి ఫలితాలు పొందుతూ అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమిస్తూ ఈ కుటుంబ స్థానం, కళత్ర స్థానం చెప్పాను కదా, అవి రెండు మారక స్థానాలు కూడా. అంటే అపమృత్యు దోషాలన్నీ కూడా పోతూ చక్కగా ఆయుర్దాయం పెంచుకుంటూ ప్రతినిత్యం కూడా సేవాభావంతో అతిథి సేవ చేసుకుంటూ తులసి సేవ చేసుకుంటూ లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ప్రతినిత్యం కూడా దేవతా ఆరాధన మార్గంలో ఉంటూ అందరూ కూడా సత్ఫలితాలు పొందాలని ఆశిస్తూ స్వస్తి.